పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం నల్లవారి చెరువు దగ్గర ఆనంద్ ఫుడ్ ఫ్యాక్టరీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈటీఎఫ్ ట్యాంకులు లీక్ చేస్తున్న 5 కూలీలు మృతి చెందారు. గ్యాస్ లీక్ తో ఊపిరాడక వారందరూ చనిపోయినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొగల్తూరు మండలం నల్లవారి చెరువు దగ్గర ఆనంద్ ఫుడ్ ఫ్యాక్టరీలో విష వాయువు లీక్ అయింది. ఈటీఎఫ్ ట్యాంకులు క్లీన్ చేస్తున్న 5 కూలీలు మృతి చెందారు. గ్యాస్ లీకేజ్ తోనే ఊపిరాడక వారు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది? దీనిపై ఇతర కూలీలు ఏమంటున్నారు? ప్రతిభ ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో ఈ రొయ్యల ప్రాసెసింగ్ చేసేటప్పుడు వాటిని శుభ్రపరిచేందుకు, వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అమ్మోనియంతో పాటు పలు రకాలైనటువంటి రసాయనాలతోటి వాటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. వీటిని నీటితో కలిపి ఆ ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడల్లా ఆ నీరంతా కూడా ట్యాంకర్ లోకి వెళ్లి బయటకు వస్తూ ఉంటుంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు ఆ ట్యాంకర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీంట్లో పలు రకాలైన కెమికల్స్ ఉండడంతో వాటిని ప్రతి వారం కూడా శుభ్రం చేపిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈ రోజు ఉదయం కూడా కూలీలు 5 కూలీలు ఈ ట్యాంకర్లు శుభ్రం చేసేందుకు ట్యాంకర్ లోకి దిగడం జరిగింది. కానీ అప్పటికే అందులో భారీగా నిల్వ ఉండినటువంటి ఆ విషవాయువులన్నీ కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో వారికి ఊపిరందక వారు ఆ ట్యాంకర్ లోనే ఉండిపోయారు. దీంతో వారిని బయటికి తీసేటటువంటి ప్రయత్నం కూడా ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే కూలీలు ఆ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి లోపలికి దిగినప్పుడు కొన్ని మినిమం సేఫ్టీ మెథడ్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ అవేమీ తీసుకోకుండానే వాళ్ళు ట్యాంకర్లు శుభ్రం చేయడానికి లోపలికి దిగడంతో వారిని ఎవరు కూడా గుర్తించలేదు. వాళ్ళు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అక్కడే ఉండేటటువంటి మిగిలిన కూలీలు దిగి చూస్తే అప్పటికే వాళ్ళు ఊపిరి అందక మృతి చెందారు. ఇందులో మొదట 3 చనిపోయారని కూలీలు భావించారు. చివరికి వారి సంఖ్య ప్రస్తుతానికి 5 చేరింది. ఇందులో నల్ల 7 కొండలు, బొడ్డు రాంబాబు, ఈగ 7 కొండలు, జక్కంశెట్టి ప్రవీణ్, అలాగే శ్రీని అనేటటువంటి 5 కూలీలు మృతి చెందినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఈ ట్యాంకర్ లో గ్యాస్ ఒక్కసారిగా విడుదలవడంతో వీళ్ళు ఊపిరాడక మృతి చెందడంతో వాళ్ళ బంధువులందరూ కూడా అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ ముందు ఇప్పటికీ ఆందోళన చేయడం, అందరూ కూడా ఏడుపులతో ప్రాంతంతో కూడా చాలా విషాద వాతావరణంలోకి వెళ్లిపోయింది. కూలీలు 100ల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఈ ట్యాంకర్లు శుభ్రం చేసేటటువంటి సమయంలో వారి మొదటగా కొన్ని సూచనలు, గ్యాస్ ఎంతవరకు నిలువ ఉంది, వాటిని ముందు ఏ రకంగా బయటకు విడుదల చేయాలనేటటువంటి సేఫ్టీ మెథడ్స్ ఈ యాజమాన్యం కూడా పాటించాల్సి ఉంటుంది. కానీ అవేమి పాటించకుండానే లోపలికి దిగడంతో ఈ మృతులందరూ కూడా ఒకేసారి 5 మృతి చెందడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మరో పక్కన ఈ ఫుడ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేస్తే ఇదే రకంగా ప్రాణహాని ఉంటుంది. విషవాయువుల వల్ల ఈ ఫ్యాక్టరీలు తమ గ్రామాల్లో కలకలం సృష్టిస్తాయని ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే సంస్థకు చెందినటువంటి ఆనంద ఫుడ్ ఫ్యాక్టరీలో కూడా ఇప్పుడు ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఈ మొగల్తూరుతో పాటు కుందూరు గ్రామాల్లో ఆందోళన ఇంకా మరింత ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రతిభ, అయితే మల్లికార్జున్, ఈ ఘటనపై మిగతా కూలీలు ఏం చెప్తూ ఉన్నారు? ఈ గతంలో ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా? అమ్మోనియం గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు గతంలో కూడా చాలా మంది అస్వస్థకు గురయ్యారు. కానీ మృతుల సంఖ్య ఇంత భారీగా ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ వీరందరూ కూడా ఆ ట్యాంకర్ లోపలికి, అంటే ట్యాంకర్లు క్లీన్ చేసేటప్పుడు వాటి పైన ఉండేటటువంటి మూతలు పూర్తిగా తొలగించి వాటి వాల్స్ అన్ని కూడా బయటికి నీటిని విడుదల చేయడం ద్వారా కొన్ని సేఫ్టీ మెథడ్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాత కూలీలు లోపలికి పంపించాల్సినటువంటి ఒక సిస్టమేటిక్ అంతా కూడా ఉంటుంది. కానీ అవేమీ చూసుకోకుండా కూలీలు శుభ్రం చేయాలి. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ ట్యాంకర్ లోకి డైరెక్ట్ పైన మూత ఓపెన్ చేసుకుని వాళ్ళు కిందకి దిగడం, అదే సమయంలో పక్క ట్యాంకర్ నుంచి కూడా కొంత గ్యాస్ అనేది ఆ ఓపెన్ చేసినటువంటి హోల్ ద్వారా బయటకు వెళ్లే క్రమంలో వీళ్ళు లోపల ఉండడం, ఆ గ్యాస్ అంతా కూడా ఆ ట్యాంకర్ లోపల అల్లుకోవడంతో వీరికి ఊపిరి అందలేదు. ఒక్కసారిగా అమ్మోనియం గ్యాస్ లాంటివి పీల్చినప్పుడు వెంటనే మనకి మొత్తం కూడా ఉపస్థితి నుంచి మెదడు వరకు కూడా మొత్తం పనిచేయడం ఉంటుంది. దాంతో వీరందరూ కూడా వారు బయటికి అరవలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే గొంతు కూడా పూర్తిగా నిండిపోతుంది. ఈ ప్రమాదంలో మృతి చెందారు సార్.